నకిలీ పత్రాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో సహానీ సూరజ్ అనే వ్యక్తి ఇస్లాం నగర్ గ్రామానికి చెందినవాడిగా తప్పుడు నివాస ధృవీకరణ పత్రం తయారు చేసి సిఐఎస్ఎఫ్ ఉద్యోగంలో చేరాడు. పోలీస్ వెరిఫికేషన్ సమయంలో అతని చిరునామా తప్పుగా ఉందని బయటపడింది. దీంతో తీగలాగగా మొత్తం వ్యవహారం బయటపడింది. తప్పుడు పత్రాలు తయారు చేసిన షేక్ ఫరీద్, షేక్ ఖలీంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండర్కు తరలించారు. ఇస్లాం నగర్ విలేజ్ లో ఒక ఫేక్ సర్టిఫికెట్ స్కామ్ జరుగుతుంది. 9 జనాలు యూపీ, ఎంపీ, రాజస్థాన్ నుండి వచ్చారు. ఇక్కడ లోకల్ జనాలు సహాయం తీసుకొని వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ 10th మార్క్ షీట్, ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకొని ఈ సర్టిఫికెట్ సహాయం తీసుకొని వాళ్ళు తెలంగాణ కోటా నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో జాబ్ తీసుకున్నారు. పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ మన నోటీస్లో వచ్చారు. తర్వాత మనము ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నంబర్ 131/2025 అండర్ సెక్షన్ 313 క్లాస్ 4, 335, 338, 340, 308 అండ్ 238 BNS. ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కేసులో 12 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ చేశారు. 9 మంది సర్టిఫికెట్స్ చెప్పించారు మరియు 3 షేక్ కలీం రెసిడెంట్ ఆఫ్ ఇచ్చోడ, షేక్ ఫరీద్ రెసిడెంట్ ఆఫ్ ఇస్లాం నగర్ విలేజ్ 9 lakhs డబ్బులు తీసుకొని వాళ్ళకి సహాయం చేశారు. ఇట్ ఈస్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఒక ఇన్వాల్వ్మెంట్ అండ్ వాట్ యాక్షన్ ఇస్ టు బి టేకన్ వి విల్ సీ. ఇస్లాం నగర్ విలేజ్ లో ఒక ఫేక్ సర్టిఫికెట్ స్కామ్ జరుగుతుంది. 9 జనాలు యూపీ, ఎంపీ, రాజస్థాన్ నుండి వచ్చారు. ఇక్కడ లోకల్ జనాలు సహాయం తీసుకొని వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ 10th మార్క్ షీట్, ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికెట్